స్త్రీని శక్తిగా కొలిచే దేశం మనది. నిజానికి మనం స్త్రీని ఒక దేవతగా చూస్తాం. మరోవైపు సమాజంలో ఎన్నో ప్రముఖమైన పాత్రల్లో కూడా చూస్తాం. సో అన్ని పాత్రల్ని కూడా సంపూర్ణంగా తాను భరిస్తూ సమాజాన్ని రూపుదిద్దుతూ తను భవిష్యత్తును క్రియేట్ చేస్తుంది. సో అటువంటి స్త్రీ సమాజాన్ని ఉద్ధరించే విషయంలో ఒక గృహిణిగా ఉంటుంది. మరోవైపు వ్యవస్థల్లో ఎన్నో రూపాలు తీసుకుంటుంది. అండ్ ముఖ్యంగా సమాజాన్ని రూపుదిద్దడంలో ఒక టీచర్ పాత్ర కూడా పోషిస్తుంది. సో అలాంటి టీచర్లందరూ కూడా ఒకే వేదిక మీద కలిస్తే ఎలా ఉంటుంది? సో అలాంటి ప్రోగ్రామ్నే డిజైన్ చేసింది ఏబిఆర్ఎస్ఎం ఆర్గనైజేషన్. సో ఆ ప్రోగ్రామే ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిషియన్స్ కాన్ఫరెన్స్ ఎన్విజనింగ్ న్యూ భారత్. సో 2047 వికసిత భారత్లో భాగంగా తన పాత్రను పోషిస్తున్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్ వరకు కూడా అందరూ కూడా వారు ముఖ్య పాత్ర పోషిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. వారంతా ఒకే వేదిక మీద వారి యొక్క భావాలు, అనుభవాలు అన్నీ పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు, ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిషియన్స్ కాన్ఫరెన్స్. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ తీసుకుందాం. మనతో పాటు డాక్టర్ ఎం శైలజ గారు, ప్రొఫెసర్ జేఎన్టీయు వారు ఉన్నారు స్టూడియోలో. శైలజ గారు నమస్తే అండి. అండ్ ప్రొఫెసర్ ఎస్ కవితాదేవి గారు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. కవితాదేవి గారు నమస్తే అండి. సో వారిని అడిగి తెలుసుకుందాం, నిజానికి మరి వీళ్ళంతా ఒకే వేదిక మీదకి వచ్చి ప్రపంచానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, వీరి యొక్క ముఖ్యమైన పాత్రను ప్రపంచానికి ఎలా చెప్పాలనుకుంటున్నారు, సో వీళ్ళ మోటో ఏమిటి, ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఎలాంటి టేక్అవేస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో శైలజ గారు, అంటే నిజానికి ఈ ప్రోగ్రామ్ గురించి అడిగే ముందు ఏబిఆర్ఎస్ఎం, సో ఈ ఆర్గనైజేషన్ ఏంటి, దీని మోటో ఏంటి? ఏబిఆర్ఎస్ఎం అంటే అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ అండి. ఓకే. ఈ ఆర్గనైజేషన్ త్రూఅవుట్ ఇండియా ఉన్న టీచర్స్ కోసం పనిచేస్తుంది. స్కూల్ టీచర్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఎనీవేర్ ఎటువంటి విద్యాసంస్థ అయినా కావచ్చు, టీచర్ల కోసం పనిచేస్తుందండి. టీచర్ల కోసం ఏం పనిచేస్తుంది అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్, శాలరీస్ కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు, ఏదైనా ఫెసిలిటీస్ కావచ్చు, ఇలాంటి వాటి కోసం టీచర్స్కి వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే విద్యా వ్యవస్థలో ఈ రోజుకు కావాల్సిన మార్పులు అలాంటివి తీసుకురావడానికి కూడా ఏబిఆర్ఎస్ఎం కృషి చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఇది రూపొందించడంలో కీలక పాత్ర ఉంది ఏబిఆర్ఎస్ఎంది. ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలా ఉత్సాహంతో చాలా ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్, సెమినార్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు టీచర్స్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం. ఓకే, అంటే దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉందండి. ఇది 1988లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి ఏబిఆర్ఎస్ఎం. త్రూఅవుట్ ద కంట్రీ 29 స్టేట్స్లో ఎక్స్పాండ్ అయిందండి. ఇంకా మోర్ దాన్ దట్ స్టార్ట్ అయింది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది, స్ట్రెంథెన్ అవుతుంది ఏబిఆర్ఎస్ఎం. అండ్ అప్రాక్సిమేట్లీ 12 లక్షల మంది అధ్యాపకులు దీంట్లో మెంబర్స్గా ఉన్నారు త్రూఅవుట్ కంట్రీ. సో వీళ్ళందరూ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రాబ్లమ్స్, మనకు భారతీయ మూలాల్లో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండేది మనందరికీ తెలుసు. గురుకులాలు మనకి ఫస్ట్ చిన్నప్పుడు మనం చదువుకున్నాం, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. కానీ అలాంటి సిస్టమ్ ఇప్పుడు లేదు. మహిళల్ని గౌరవించడం తగ్గిపోయింది, టీచర్లని గౌరవించడం తగ్గిపోయింది. ఈ భారతీయ మూలాలు ఎప్పుడైతే మర్చిపోతున్నామో అప్పటి నుంచి ఈ విష సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో మనకు మన విద్యా వ్యవస్థ మారిపోతుంది. దానివల్ల విద్యా వ్యవస్థ మారిపోయి ఒక విద్యార్థి కాదు, సమాజంలోనే చాలా ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మహిళలు కావచ్చు, మనకు అన్నోన్ పర్సన్స్ నుంచి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇట్లా. సో ఈ ఏబిఆర్ఎస్ఎంలో ఇది కూడా ఒక కన్సిడరేషన్ తీసుకుంటున్నారు. మన భారతీయ తత్వాన్ని కొంచెం మన కరికులంలో పెట్టాలి, మనకి నేర్పించాలి. సో విద్యా వ్యవస్థని పునరుజ్జీవనం చేయాలి. అది ఒక మోటో అండి. దీనికి ఈ ఆర్గనైజేషన్ మరి ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, ఎంత సక్సెస్ సాధించింది? 1988లో చేశారు సార్. ఈ ఆర్గనైజేషన్ 1988లో స్టార్ట్ అయింది. అండ్ అది స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఎక్స్పాన్షన్ అవుతూ ఈ రోజుకి 12 లక్షల మంది మెంబర్స్తో ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ మోటో ఏంటంటే రాష్ట్ర కా హిత్ మే శిక్ష, శిక్షా కే హిత్ మే శైక్షిక్, శైక్షిక్ కే హిత్ మే సమాజ్. శిక్ష అంటే చదువు, రాష్ట్ర అంటే అందరికి తెలుసు దేశం, శైక్షిక్ అంటే టీచర్, సమాజం. సో ఒకళ్ళ కోసం ఒకళ్ళు, టీచర్ కోసం సమాజం వెంట ఉండాలి. ఎందుకు? టీచర్ ఉంటేనే విద్య ఉంటుంది, విద్య ఉంటేనే
హితం ఉంటుంది మనకి. సో విద్య అంటే కేవలం చదువులో ఉన్నత శిఖరాలకు చేరడం మాత్రమే కాదు, అది మన దేశ పురోభివృద్ధికి దోహదపడాలండి. సో అలాంటి ఒక మోటోతోని ఈ సంస్థ ముందుకు నడుస్తుంది. సో ఎవరెవరు ఉన్నారు అంటే టీచర్స్, లెక్చరర్స్, ఎవరెవరి పాత్రలు ఉన్నాయి ఇందులో? ఈ ఆర్గనైజేషన్లో ప్రైమరీ స్కూల్ టీచర్ నుండి మొదలుపెట్టి యూనివర్సిటీ టీచర్స్ వరకు, వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ టీచర్స్, ఇంజనీరింగ్ కాలేజ్ టీచర్స్, సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి ఉన్నారు. అన్ని రకాల విద్యా సంస్థలు, అది ఏ లెవెల్ అయినా కావచ్చు, అన్ని రకాల విద్యా సంస్థల నుంచి దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. సో మంచి గొప్ప సంస్థ, అంటే మీరు చాలా ఒక పాజిటివ్ మోడ్లో ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్తున్నారని అర్థమవుతుంది. యా కవిత గారు, అంటే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కదా, సో ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిషియన్స్ కాన్ఫరెన్స్ అని. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి, దీని మోటో ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి. అంటే ఒక టీచర్ కనుక సొసైటీతో లింక్ అయి ఉంటే కనుక హౌ బెటర్ షీ కెన్ గివ్, హౌ షీ కెన్ చేంజ్ ద సొసైటీ. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ విచ్ ఇస్ టెల్లింగ్ అబౌట్ వికసిత్ భారత్. సో ఆ వికసిత్ భారత్ టీచర్, షీ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మెనీ వండర్స్ ఇన్ ద సొసైటీ బికాస్ షీ ఈస్ షేపింగ్ ద రోల్ ఆఫ్ ద డాక్టర్, యాజ్ అ డాక్టర్, యాజ్ అన్ ఇంజనీర్, యాజ్ అ పైలట్ ఆఫీసర్స్. ఇప్పుడు ఉన్న రకరకాలైన విద్యార్థులు అది టీచర్ మోల్డ్ చేసిన ప్రోడక్ట్ బయటకు వచ్చి ఆ ప్రోడక్ట్గా తయారైంది అన్నట్టు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్స్ని, లీడర్స్ని అనుసంధానం చేయడం వల్ల మనము 2047 ఏదైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుందో ఆ వికసిత్ భారత్ని రూపకల్పనగా చూడొచ్చు మనం ఒక మంచిగా. అదే దీని ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, సో అంటే ఈ ప్రోగ్రాంలో అంటే కేవలం మీ ఆర్గనైజేషన్ ఇంకెవరైనా కొలాబరేట్ అయ్యారా? ఎందుకంటే చాలా పెద్ద ప్రోగ్రామ్గా చెప్తూ ఉన్నారు మీరు, పాంప్లెట్స్లో చూస్తే కూడా చాలా. అవునండి, దీంట్లో మాకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అది, ఇంకా నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో హ్యాస్ బీన్ లింక్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, కొలాబరేటెడ్. ఓకే, సో శైలజ గారు, అంటే ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకొంత ఇంట్రొడక్షన్ ఇవ్వండి. అంటే ఇది ఎలాంటి ప్రోగ్రామ్, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం? చాలా గర్వంగా ఉందండి చెప్పడానికి, ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రోగ్రామ్. దేశంలో ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేదు. చాలా యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, వేరే వేరే ప్లాట్ఫామ్స్లో కాన్ఫరెన్సెస్ పెడతారు, ఎందుకంటే ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, 2000 మంది, 3000 మంది. కానీ ఇక్కడ ఒక యూనిక్నెస్ ఈ ప్రోగ్రామ్కి ఏంటి అంటే కేవలం విమెన్ టీచర్స్, మహిళా అధ్యాపకులు మాత్రమే పాల్గొంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చే రిసోర్స్ పర్సన్స్ కూడా ఎవరైతే ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళ అభిప్రాయాల, అనుభవాలు చెప్పడానికి వస్తున్నారో వాళ్ళంతా కూడా మహిళామణులు. వాళ్ళ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరి, చాలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరి వెల్ ప్రూవ్డ్ అన్నమాట వాళ్ళ దాంట్లో. సో ఇలాంటి ప్రోగ్రామ్ మాకు తెలిసినంత వరకు దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. సో 1200 మంది, మేము ముందుగా ఒక 600 మందితో ఎస్టిమేషన్తో స్టార్ట్ చేసామండి. ఈ ప్రోగ్రామ్కి ఒక 3 నెలల క్రితం మాకు మెదడులో పుట్టింది ఇది, ఇట్లా చేద్దాము, వికసిత్ భారత్ కోసం మనం ఏం చేయాలా, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ విమెన్ ఏం చేయాలి అనుకున్నాం. అనుకొని ఈ ఊహ ఎప్పుడైతే వచ్చిందో మాకు, ఓకే లెటస్ స్టార్ట్ విత్ స్టేట్ లెవెల్ అనుకున్నాం. ఒక 500 మంది, 600 మంది వస్తారనుకొని నిజానికి ఒక హాల్ కూడా బుక్ చేసుకున్నాం. బట్ వెన్ వీ స్టార్టెడ్, ఒకళ్ళొకళ్ళు జస్ట్ మౌత్ పబ్లిసిటీతో, మాకే తెలియలేదు ఈ టాపిక్లో, ఈ సబ్జెక్ట్లో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు. బట్ ఇట్ రీచ్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఇప్పుడు మేము ఏదైతే 600 మంది అనుకున్నామో అది క్యాన్సిల్ చేసేసి 1000 మెంబర్స్కి వెళ్ళినాము. బట్ ఈరోజు మార్నింగ్ 1000 కూడా క్రాస్ అయిపోయిందండి, ఈరోజు మార్నింగ్ చెప్తున్నాను. సో ఇప్పటికి ఇంకా చాలా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. సో మాకు ఫోన్స్ వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ లింక్ స్టాప్ చేయకండి, ఆల్రెడీ మేము డెడ్ లైన్ పెట్టేసాం, అది స్టాప్ అయిపోయింది, అయినా కూడా కాల్స్ వస్తున్నాయి, ప్లీజ్ వీ వాంట్ టు పార్టిసిపేట్. సో ఈ రెస్పాన్స్ అనేది ఇంత అనూహ్యంగా ఉందండి. మేము లింక్ ఓపెన్ చేసాము, ఓకే ఏదైతే అది అవుతుంది, ఇంకొంచెం కష్టపడదాము డే అండ్ నైట్ ఉన్న 2 రోజులు. బట్ వీల్ అకామిడేట్ ఆల్ ద ఆస్పిరెంట్స్, ఎవరికైతే ఆశగా ఉంది ఇది రావాలని అందరినీ అకామిడేట్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఎలా అంటే రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలంటారు? అంటే రిజిస్ట్రేషన్స్ ఒకవేళ కనుక స్టాప్ అయిపోతే కనుక, ఆన్లైన్లో స్టాప్ చేస్తే కనుక, దే కెన్ కమ్ డైరెక్ట్లీ టు ద ట్యాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉంటాయి. కౌంటర్స్ కూడా పెట్టాము మేము, దాదాపు 8 కౌంటర్స్ పెట్టామన్నట్టు. సో 8 కౌంటర్స్లో మేము కిట్, అంటే మాకేదైతే
ఉన్నాయో ఆ కౌంటర్స్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఇట్లా పెట్టామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ నుంచి అనుకోండి, ఆ టీచర్స్ అందరూ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లానే స్టేట్స్ కూడా పెట్టామంటే వీ హ్యావ్ అ నంబర్ ఆఫ్ కౌంటర్స్. అంటే దానివల్ల ఏంటంటే రద్దీ లేకుండా చూసుకోకుండా, ప్లస్ ఎందుకంటే వీఆర్ డూయింగ్ సచ్ ఏ గ్రేట్ ఈవెంట్ కాబట్టి, ఇది నిజంగా చెప్పాలంటే పెద్ద ఈవెంట్ అండి. కాబట్టి స్త్రీ ఎక్కడ ఇబ్బంది పడద్దు. మనం జస్ట్ సమాజంలో చూస్తే కనుక స్త్రీ ప్రతి చోట ఇబ్బంది పడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ మేము చేసాం కాబట్టి స్త్రీ ఎక్కడ ఇబ్బంది పడకుండా తనకు కన్వీనియంట్గా, అందుకే చాలా కౌంటర్స్ ఓపెన్ చేసాం. సో షీ కెన్ బి కంఫర్టబుల్ and she can do registration. If she have not done any registration, spot registration can be done by her. ఓకే, Not సో an ఎన్ని issue. గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఎన్నింటి వరకు ఉంటుంది, అండ్ ఈ డిజైన్ పార్టిసిపేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అంటే ఇంకా చాలా డిబేట్స్ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి అంటున్నారు. సో ఏమేమి ఉంటాయి అసలు? మేము ఎప్పుడైతే 3 నెలల క్రితం అనుకున్నామో ఇక్కడ కొంతమందితో స్టార్ట్ అయింది. బట్ మా మెంబర్స్ త్రూఅవుట్ తెలంగాణ ఉన్నారు. ఇది తెలంగాణ ABRSM నిర్వహిస్తున్న కార్యక్రమం అండి. ఓకే, ఈ మా తెలంగాణ కమిటీలో అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉన్నారు. డిగ్రీ కాలేజెస్ నుంచి ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అట్లాగా అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్నారు. సో మేము ఫస్ట్ ఏం చేసామంటే, ఈ ఆలోచన ఎప్పుడైతే మాకు వచ్చిందో ఒక ఆన్లైన్ మీటింగ్ పెట్టుకొని ఈ ఆలోచనని అందరికీ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫుల్ హార్టెడ్లీ మాకు సపోర్ట్ చేశారు. చేద్దాము, అందరం కలిసి ప్రోగ్రామ్ చేద్దామని. సో అది వచ్చిన తర్వాత మెల్లగా ఫస్ట్ టాపిక్ అనుకోవడము, ఏం థీమ్స్ చేద్దాము, ఎలా చేద్దామని అందరం వేరు వేరు ప్లేసుల్లో ఉంటాం. మామూలుగా మేము యాజ్ ఎ టీచర్, నేను JNTU ప్రొఫెసర్ కాబట్టి మా JNTUలో ప్రోగ్రామ్ చేసుకున్నామంటే నాకు అక్కడ అన్ని రకాల వసతులు విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటాయి. ఇప్పుడు మేడం చేసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు ఉంటాయి. కానీ ఇక్కడ ఎట్లా అయిందంటే అందరం వేరు వేరు ప్లేసెస్ నుంచి వస్తాం. ఒకళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ, ఒకళ్ళు మను, ఒకళ్ళు JNTU, ఒకళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ, ఇంకొకళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. సో మేము అందుకని ఈ బ్యారియర్ అనేది మాకు ఉండకూడదు, మా ప్లేస్, మా లొకేషన్ అనేది బ్యారియర్ ఉండకూడదని ఎవ్రీ డే 9 to 10 ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకున్నామండి. అలాగా ఒక 15-20 డేస్కి ఒక షేప్కి వచ్చింది ఈ ప్రోగ్రామ్. ఆ షేప్కి వచ్చాక అంటే ఈ థీమ్స్ పెట్టుకుందాము, ఇట్లా పెట్టుకుందాము, ఈ స్పీకర్స్ని ఇన్వైట్ చేసుకుందాం అనుకున్న తర్వాత ఒక 15 డేస్ తర్వాత ఒకసారి ఆన్లైన్ వదిలేసి ఫిజికల్గా అందరూ మీటింగ్ పెట్టుకొని అట్లా డిసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఏం చేసామంటే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ ఒకళ్ళు తీసుకుందాము, ఫుడ్ ఇన్ఛార్జ్ ఒకళ్ళు తీసుకుందాము, స్టేజ్ డెకరేషన్ ఒకళ్ళు తీసుకుందామని అలాగ అందరం డివైడ్ చేసుకున్నామండి. 30 డిపార్ట్మెంట్స్ ఇట్లాగా ఐడెంటిఫై చేసుకున్నాము. చేసుకొని ఒకళ్ళొకళ్ళు ఒకటి తీసుకొని మాకు ఒక టీం మెంబర్స్ని, కంపాటబిలిటీ ఉండే టీం మెంబర్స్ లొకేషన్ వైజ్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ వైజ్ కావచ్చు, అట్లా మేము టీం ఫామ్ అయిపోయి మాకు కొంతమంది వాలంటీర్స్ని కూడా పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ లొకేషన్ అనేది బ్యారియర్ కాలేదు. సో మేమందరం ఒక మంచి స్పిరిట్తో ముందుకెళ్తున్నాము. సో దానికి ప్రకృతి కూడా సహకరిస్తూ, అన్నీ సహకరిస్తూ, మాకు ఎప్పుడు ఎటువంటి ఆటంకం ఒక్క మీటింగ్కి కూడా జరగలేదు. అందరం అటెండ్ అయినాము, ఎక్స్చేంజ్ చేసుకున్నాం మా ఐడియాస్. సో అట్లా 30 డిపార్ట్మెంట్లని మళ్ళీ 6 క్లస్టర్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క క్లస్టర్ మళ్ళీ ఒక్కొక్కరు తీసుకొని సూపర్విజన్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకున్నామండి. సో దీంట్లో పేరు ఆల్ ఇండియా విమెన్ అకాడమిషియన్స్ కాన్ఫరెన్స్ అండ్ కండక్టెడ్ బై ఆల్ విమెన్. ఆర్గనైజింగ్ కమిటీలో మొత్తం విమెన్ ఉన్నారు. కానీ మాకు సపోర్ట్గా మా ABRSM మెంబర్స్ ఎవరైతే మేల్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. వాళ్ళ సహకారంతో, మా టీం వర్క్తో అందరం కలిసి ముందుకెళ్తున్నాము. సో మాతో పాటుగా పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం పార్టిసిపెంట్స్కి. ఈగర్లీ వెయిటింగ్ అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా 21 సెప్టెంబర్ ఎన్విజనింగ్ న్యూ భారత్ అని పెట్టాం. ప్రోగ్రామ్ మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుందండి. 10కి అనుకుంటున్నాము. గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు, జిష్ణుదేవ్ వర్మ గారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. 10కి స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రాము, 5కి ఎండ్ అవుతుంది. సో ప్రోగ్రామ్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. 10 to 5 ప్రోగ్రామ్ అండి 21 సెప్టెంబర్లో. ఓకే, ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ వస్తారా, లేకపోతే అన్ని వర్గాల మహిళలు వస్తున్నారా? ఎట్లా మీరు ప్లాన్ చేశారు? కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు రారండి ప్రోగ్రామ్కి. యాజ్ ఎ పార్టిసిపెంట్ ఓన్లీ మహిళా టీచర్లు, వాళ్ళు లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఏదైనా సరే, టీచర్, స్కూల్ టీచర్ కావచ్చు, హై స్కూల్ టీచర్, పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చరర్స్. దాదాపు ఒక 1000-1500 మంది టీచర్లే ఉంటారండి. మొత్తం టీచర్లు, రోజు పాఠాలు చెప్పే టీచర్లందరూ ఆ రోజు పాఠం వినడానికి వస్తున్నారు. అండ్ కవితాదేవి గారు, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు గెస్ట్లు, ఎవరెవరు? ఎందుకంటే పాంప్లెట్లో చాలా పేర్లు ఉన్నాయి. స్పీకర్స్ ఎవరెవరు? సో ఎట్లా డిజైన్ చేశారు?
అంటే ఈ ప్రోగ్రామ్ 10కి స్టార్ట్ అవుతుంది. శైలజ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ 10కి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ప్రోగ్రామ్ 10:30కి గవర్నర్ గారిని, అంటే హానరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని ఇన్వైట్ చేశాము. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి, మేము గవర్నర్ని గారిని కలిసేటప్పుడు నిజంగా అండి అసలుకి వి నెవర్ ఎక్స్పెక్టెడ్ అంట, అంత మాకు మారల్ సపోర్ట్ వస్తుందని వి నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలా బాగా అసలుకి హీ హాస్ బీన్ రెస్పాండెడ్ వెరీ ప్లెజెంట్లీ అన్నట్టు. అంటే ఈ ప్రోగ్రామ్ని హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఈజ్ రెడీ టు కమ్ టు బ్లెస్ అస్ అన్నట్టు. అంటే తన ఇంకా బాగా చేయండి. అండ్ హీ ఆల్సో సెడ్ ఇది ఒక్కటి తెలంగాణకు పరిమితం చేయకుండా దేశం మొత్తం, అంటే మీరు ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టారు కదా, ఇది ఒక పెద్దగా ఇంకా ఎక్కువ అరేంజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు ఇందాక అన్నప్పుడు నాకు అదే అనిపించింది. అంటే కేవలం హైదరాబాద్ అంటే కొంత యాక్సెస్ ఉన్న వాళ్ళు ఇటు వస్తారు, అది మీకు 1000-1500 సాటిస్ఫై అవుతారు. బట్ దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది ఉన్నారంటుంటే సో కంపల్సరీ ఇంకా ప్రోగ్రామ్స్ రావాలి ఇంకా మీ దగ్గర నుంచి. అదే గవర్నర్ చెప్పారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నట్టు. అతను మాకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు సార్. నెక్స్ట్ డాక్టర్ సుధా నారాయణమూర్తి గారు చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్, తను వస్తుంది. షీఈ్ నాట్ ఓన్లీ ద చైర్పర్సన్ ఫౌండేషన్ ఆఫ్ ఇన్ఫోసిస్ బట్ ఆల్సో షీఈ్ అ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, తను వస్తుంది అన్నట్టు. సుధా నారాయణమూర్తి గారు తెలియని వాళ్ళు ఇండియాలో ఉండరు అనుకుంటున్నాను బహుశా. పైగా స్త్రీకి తన ఎంత ఐకానిక్, షీఈ్ అన్ ఐకానిక్ ఫర్ ఫిమేల్ అన్నట్టు. తన అంత ఐకానిక్ పర్సనాలిటీ కాబట్టి సో ఎవ్రీ వన్ వీ కెన్ లెర్న్ మచ్ ఫ్రమ్ హర్ బికాస్ షీఈ్ అ రోల్ మోడల్ ఫర్ సింప్లిసిటీకి రోల్ మోడల్ అన్నట్టు. తను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా షీ విల్ బి వెరీ సింపుల్ అంటూ. సో తను మనకు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తుంది. డేరింగ్ అండ్ డాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి దేవసేన గారు కూడా కమిషనరేట్ ఆఫ్ కాలేజెస్, తనని ఇన్వైట్ చేశామండి గెస్ట్ ఆఫ్ ఆనర్గా. ఓకే, గవర్నర్ గారు వస్తున్నారు, సుధామూర్తి గారు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ వారు వస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా జేఎన్యూ వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ పండిట్ తను వస్తున్నారు. ఇంకా శ్రీమతి విజయభారతి సయాని చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, తను కూడా వస్తున్నారండి. నాట్ ఓన్లీ దట్, ఈ ఆల్ ఇండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ABRSM, అంటే ఈ ప్రోగ్రామ్కి ఒక రూపకర్త అని వచ్చినట్టు, నిజంగా బ్యాక్ బోన్ అన్నట్టు. సో అతను శ్రీ గుంటా లక్ష్మణ్ జీ, అతను కూడా వస్తున్నారు. అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి మాకు ఫండింగ్ కూడా అవసరం అవుతుంది సార్. సో మెనీ హ్యావ్ బీన్ డొనేటెడ్. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ICSSR అన్నట్టు. సో దాని డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి గారు కూడా దీనికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు సార్. అయితే టెక్నికల్ సెషన్స్ అని కూడా అంటున్నారు కదా, సో వాట్ ఈస్ మీన్ బై టెక్నికల్ సెషన్, ఏంటి టైమింగ్ కూడా ఇచ్చారు? సో ఇనాగ్రల్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము గవర్నర్ గారి స్పీచ్ అవన్నీ విన్న తర్వాత ఇంకా కొంతమంది విద్యావేత్తలను ఐడెంటిఫై చేసాం. వాళ్ళతో ఏంటంటే డిస్కషన్, ప్యానల్ డిస్కషన్. ఫస్ట్ ఇనాగ్రల్ సెషన్ అయిపోయాక ఫస్ట్ టెక్నికల్ సెషన్ ఉంటుందండి. దాంట్లో మాకు 4 స్పీకర్స్ ఉన్నారు. ప్రొఫెసర్ శశికళాజీ వంజరి, వైస్ ఛాన్సలర్ నిపా న్యూఢిల్లీ, ప్రొఫెసర్ వందనా మిశ్రా మేడం UGC మెంబర్ అండ్ షీఈ్ అ ప్రొఫెసర్ ఇన్ సెంటర్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ స్టడీస్ JNU, అండ్ ఇంకొక మేడం ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్. మేడం షీఈ్ హ్యావింగ్ వెరీ రిచ్ నాలెడ్జ్ అబౌట్ ద మ్యూజియంస్. మన భారతీయత మొత్తం చాలా అవపోసన పట్టున్నారు మేడం. చాలా గ్రేట్, 32 జర్నల్స్ ఏవో రాశారు మేడం. సో ఆవిడ గురించి కూడా ఆవిడ కూడా మాట్లాడతారు. తర్వాత ప్రొఫెసర్ షీలారెడ్డి గారు, షీఈ్ ద హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం. సో వీళ్ళు 4 ఒక ప్యానల్ డిస్కషన్ చేస్తారు. అది వాళ్ళ మధ్యలో డిస్కషన్ లాగా ఉంటుంది. అది దాంట్లోంచి ఇన్పుట్స్ అన్ని ఆడియన్స్ తీసుకుంటారు. సో ఈ సెషన్ ఎప్పుడైతే అయిపోతుందో, ఇది 12:15 నుంచి 1:15కి ప్లాన్ చేసామండి. తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తాము. లంచ్ బ్రేక్ ఇచ్చాక సిమిలర్ వేలో మళ్ళీ ఇంకొక సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో 4 పాల్గొంటారు. డాక్టర్ పంకజ్ మిట్టల్ మేడం, AIU అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్కి జనరల్ సెక్రటరీ. తర్వాత వాసుకి మేడం ఉన్నారు, షీఈ్ ద మెంబర్ సిండికేట్ భారతీయర్ యూనివర్సిటీ అండ్ సెక్రటరీ ఫర్ కొంగనాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కోయంబత్తూర్. ప్రొఫెసర్ వనజ మహాదాసు గారు ఉంటారు, షీఈ్ ద డీన్ ఫర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మను హైదరాబాద్. వీళ్ళతో పాటుగా కవిత గారు ఉంటారు, షీఈ్ ద మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ సీకర్. సో తను కూడా ఉంటారు. సో వీళ్ళు 4 డిబేట్ ఆర్ ప్యానల్ డిస్కషన్ ఉంటుంది. సో ఇది ఈ సెషన్ ఆఫ్టర్ లంచ్ ఉంటుందండి. ఫస్ట్ సెషన్లోనేమో
వికసిత్ భారత్ని నిర్మించడానికి, నవభారత నిర్మాణానికి విమెన్ అకాడమిషియన్స్ పాత్ర ఏంటి అన్న అంశం పైన ఫస్ట్ సెషన్లో 4 మాట్లాడతారు. సెకండ్ సెషన్లో విమెన్ లీడర్షిప్ ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్, ఎలా దిశానిర్దేశం చేయాలి భవిష్యత్తుకి, విమెన్ వాళ్ళ లీడర్షిప్ నాయకత్వం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ లక్షణాలు, ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళ ఉన్న ఆపర్చునిటీస్ని ఎట్లా అందిపుచ్చుకోవాలి, అలాంటివన్నీ సెకండ్ సెషన్లో మిగిలిన స్పీకర్స్ డిస్కషన్ చేస్తారు. ఈ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొక సృజనాత్మక ఈవెంట్ అనొచ్చండి దాన్ని మేము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఎక్కడ ఎవరు చూసి ఉండరు, డిక్లరేషన్ ఆఫ్ హైదరాబాద్ కాన్ఫరెన్స్ అని ఒకటి చేస్తున్నాము. సో కవిత గారు, చాలా మందిని మీరు పిలుస్తున్నారు అంటే ఓకే 12 లక్షల మంది ఓకే, బట్ మీరు పిలిచిన దాంట్లో 1500 మంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తారు. అందరూ టీచర్లే. మళ్ళీ మీరు అన్నారు వాళ్ళ సమస్యలు పట్టించుకొని మేము ఈ ఆర్గనైజేషన్ ద్వారా అని, అండ్ కొత్త వికసిత్ భారత్కి మన పాత్ర ఏంటి అని మీరు మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళందరికీ హాస్పిటాలిటీ కూడా ఏ విధంగా ఉంటుంది అక్కడికి వస్తే? అంటే ముఖ్యంగా చాలా మొహమాట పడుతూ ఉంటారు అన్ని విషయాల్లో. మరి అక్కడికి రావడం, అక్కడి నుంచి మళ్ళీ టేక్అవేస్ తోటి వెళ్ళిపోవడం, సో ఈ త్రూ అవుట్ మీ హాస్పిటాలిటీ ఏ విధంగా ఉంది? సార్, మేము దీనికి ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టుకున్నాము. అంటే పిక్ అండ్ డ్రాప్ అన్నట్టు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిక్ అండ్ డ్రాప్ అని ఒకటి పెట్టుకున్నాము. అకామిడేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. అకామిడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి మేమే అకామిడేట్ చేస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, హౌ దే ఆర్ కమింగ్, ఐదర్ ఫ్రమ్ ద ఎయిర్వేస్ ఆర్ బై ద ట్రైన్, ఎట్లా వస్తున్నారో వాళ్ళని, అంటే మేము ఆల్రెడీ ఒకటి సార్ట్ అవుట్ చేసుకున్నాం, ఒక లిస్ట్ సార్ట్ అవుట్ చేసుకున్నట్టు. ఆ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో మా వాలంటీర్స్ని అక్కడ పంపిస్తాం అన్నట్టు. సో దే విల్ రిసీవ్ దెమ్, వాళ్ళని తీసుకొచ్చి ఎవరెవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ నుంచి ఒక 10 మంది వస్తున్నారు అనుకోండి, 10 మంది విద్యావేత్తల్ని ఒకటి గెస్ట్ హౌస్లో పెడతాం అన్నట్టు. బికాస్ దే ఫీల్ మోర్ కంఫర్టబుల్, అంటే మన వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు ఉన్నారనే కంఫర్టబిలిటీ ఉంటుంది. సో మేము యాజ్ ఏ విమెన్గా మాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కాబట్టి ఒకరిని ఇక్కడ, ఇంకొకరిని ఇంకో దగ్గర వేయడం అనేది కుదరదు అన్నట్టు. సో ఆ రీజన్ వైజ్ కూడా మేము అంత డీప్గా వెళ్తున్నాం అన్నట్టు, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎట్లా అని చెప్పేసి అది ఇస్తున్నాం అన్నట్టు సార్. అది కాకుండా కనుక ఫుడ్ వచ్చే వరకు మేము వాళ్ళు, అంటే ఎప్పుడైతే వాళ్ళు వెన్ వీఆర్ అకామిడేటింగ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ మార్నింగ్ టీ అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్, అండ్ వీ ఆల్సో హ్యావ్ ద టెక్నికల్ సెషన్స్. మేడం చెప్పినట్టు టెక్నికల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయి అనుకో, ఆఫ్టర్ ఇనాగ్రల్ బ్రేక్ ఇస్తాం అన్నట్టు. అక్కడ స్నాక్స్, టీ ప్రొవైడ్ చేస్తాం. లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్ 1:15 to 2:15 వరకు పెడతాం అన్నట్టు. సో వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 కౌంటర్స్ పెట్టామట. అంటే రష్, ఎందుకంటే 1500 మంది విద్యావేత్తలు వస్తున్నారు కాబట్టి వారు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఓ 15 కౌంటర్స్ పెట్టాము. అట్ ద సేమ్ టైం వాలంటీర్స్ని కూడా అరేంజ్ చేసాము. మీరు దేశంలో ఎక్కడంటే ఈవెన్ వాటర్ గురించి అంటే పిన్ పాయింట్ కూడా మేము ప్రతిదీ కేర్ తీసుకున్నాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పెట్టాగానే వాటర్ ఎక్కడ ఎత్తుకోకుండా ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా వీ హ్యావ్ టేకన్ అట్మోస్ట్ ఇంట్రెస్ట్ ప్రొవైడింగ్, ఫెసిలిటేటింగ్ ద విమెన్. దే షుడ్ నాట్ బీ అన్కంఫర్టబుల్ ఇన్ ఎన్ ఏరియా. అరే మనం ఆ సెమినార్కి పోయినాం కదా, మనకి ఈ ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందులు పడ్డారు అనకుండా వాళ్ళ జీవితంలో గుర్తుపెట్టేట్టు ఈ కాన్ఫరెన్స్ చేయాలనుకుంటున్నాము. నైట్ కూడా మేము డిన్నర్ అరేంజ్ చేస్తాం అన్నట్టు. దిస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి టేకన్ అ ప్లాట్ఫామ్. వాళ్ళు బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత చాలా చక్కగా హాస్పిటాలిటీ అండ్ సేఫ్టీ కూడా ముఖ్యంగా మీరు అన్నట్టు అదే ఏ ఇబ్బందులు పడకుండా మేము ఏ గెస్ట్ హౌస్లో అయితే ఉన్నామో మా వాలంటీర్స్ పెట్టినాం. సడన్గా వాళ్ళకి రాత్రి ఏదైనా అయిందనుకో, నాట్ ఓన్లీ దిస్ అంటే మెడికల్ కూడా పెట్టాం మేము. ఒకవేళ వాళ్ళకి సడన్గా ఏదైనా ప్లేస్ చేంజ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ విత్ 4 డాక్టర్స్, ఎమర్జెన్సీ మెడికల్, ఆ టీమ్ కూడా వర్క్ చేస్తుంది అన్నట్టు. సో వీఆర్ కనెక్టింగ్ లింక్డ్ విత్ ద అకామిడేషన్, గెస్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్, మెడికల్, ఈ 4 ప్యారలల్గా పోతున్నాయి అన్నట్టు. సో ఎవరిని కాంటాక్ట్ చేసినా కానీ ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అవ్వడానికి అన్నట్టు. సో దిస్ ఇస్ ద హౌ వీ ప్రిపేర్డ్ అండ్ వీ వాంట్ టు సీ దట్ విమెన్ షుడ్ బి సాటిస్ఫైడ్ వెన్ షీ హాజ్ కమింగ్ టు దిస్ ప్లాట్ఫామ్. విమెన్ కాన్ఫరెన్స్ అనుకున్నప్పుడు ఇంకా దేశంలో నా భూతో నా భవిష్యత్ అంటే చూడండి, అట్లా ప్లాన్ చేస్తాం. మెటిక్యులస్లీ వి ప్లాన్డ్. 100% మంచి ప్లానింగ్ తోటే ఉన్నారు అనేది మీ మాటల్లోనే అర్థమవుతోంది. అండ్ చక్కటి ప్రోగ్రామ్ యాక్చువల్లీ. మీరు అన్నట్టు మళ్ళీ ఏదో అందరం గ్యాదర్ అవుదాము అని అది మాత్రమే కాదు, 2047 వికసిత్ భారత్లో మన పాత్ర ఏంటి అన్నారు చూడండి, అక్కడ ఇంకా మార్కులు కొట్టేసినట్టే ఇంకా 100%. సో శైలజ గారు, టెక్నికల్ సెషన్స్ అన్నారు కదా ఇందాక, సో ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా దీంట్లో?
టెక్నికల్ సెషన్స్తో పాటుగా అంటే వచ్చిన ఆడియన్స్ స్పీకర్స్వి వినడమే కాకుండా వాళ్ళ భావాలు కూడా వ్యక్తపరచడానికి ఓకే మేము ఇంకొక ఈవెంట్ చేసాం. ఈవెంట్ కాదు యాక్చువల్గా, వాళ్ళన్ని పేపర్స్ అడిగాం వాళ్ళ దగ్గర నుంచి, ఓకే పేపర్స్ పబ్లిష్ చేయడం కోసం. సో ఫస్ట్ స్టేజ్లో ఏం అడిగామంటే అబ్స్ట్రాక్ట్స్ అడిగాం. సో అబ్స్ట్రాక్ట్స్ అన్నీ వచ్చాయి మాకు, దాదాపుగా 250 అబ్స్ట్రాక్ట్స్ వరకు వచ్చాయండి. దాంట్లో స్క్రూటినీ చేసి మా థీమ్కి సంబంధం లేని వాటిని కొన్ని రిజెక్ట్ చేశాము. చాలా స్వల్పంగా, నాట్ ఈవెన్ 10%, మ్యాక్సిమం చాలా యాక్సెప్ట్ అయ్యాయి. వాటిల్లో కొంచెం కొన్ని కరెక్షన్స్ అవి చెప్పి ఫైన్ ట్యూన్ చేశాక ఈ 200 అబ్స్ట్రాక్ట్ని ఒక సావనీర్ లాగా ప్రింట్ చేసి వచ్చిన 1000 మంది 1500 మందికి అందరికీ అది డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. సో ఆ అబ్స్ట్రాక్ట్లో ఇవే కాకుండా మన చీఫ్ గెస్ట్ మొదలుకొని గెస్ట్ ఆఫ్ ఆనర్స్, మిగతా స్పీకర్స్ అందరి మెసేజెస్ దాంట్లో ఇంక్లూడ్ చేశాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ చేసుకోవడానికి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ విని వెళ్ళడమే కాకుండా ఇంకా వాళ్ళతో కొంచెం ట్రెజర్ తీసుకెళ్తున్నారు. తర్వాత ఆ కాన్ఫరెన్స్లో సావనీర్లోనే కాకుండా మేము ఇంకొక బుక్ పబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. బుక్కి ISBN నెంబర్ అని ఇస్తారు. సో ఆ ISBN నెంబర్ ఉన్న బుక్లో పబ్లిష్ అయినప్పుడు ఫ్యూచర్లో ప్రమోషన్స్లో మాకు API స్కోర్ అనేది ఒకటి ఉంటుంది టీచర్స్కి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ బుక్లో పేపర్స్ పబ్లిష్ చేయడము, చాప్టర్స్ ఇవ్వడము, అలాంటి వాటికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఈ రకంగా వాళ్ళ ప్రొఫెషన్లో కూడా కొంచెం మేము యాడ్ చేయగలుగుతున్నాం అన్నమాట. సో అది కొంచెం ఇంకా టైం పడుతుంది ఫుల్ పేపర్స్ అన్నీ పబ్లిష్ చేయడానికి, కరెక్షన్స్కి. బట్ రేపు కాన్ఫరెన్స్లో మాత్రం సావనీర్ ఇచ్చి పంపిస్తున్నాం అందరికీ కానుకగా. చాలా గ్రేట్. సో కవిత గారు, టేక్అవేస్ ఏంటి? అంటే ఇంతమంది వస్తున్నారు ఒకే వేదిక దగ్గరికి, సో వాట్ ఆర్ ద టేక్అవేస్? అంటే మనము ఇంత పెద్ద ప్రోగ్రామ్ని చేసేటప్పుడు డిక్లరేషన్ అనేది కూడా చేయాలి. ఎందుకంటే ఒక దగ్గర ఇంతమంది విద్యావేత్తలు కలవడం అనేది ఇంకా అసాధ్యం. సో మేము ఒక తీర్మానం చేయదలుచుకున్నాం అన్నట్టు. అంటే ఏంటి సమాజం గురించి మన యొక్క పాత్ర ఏంటి, టీచర్స్ యొక్క పాత్ర ఏంటి, వాట్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఫర్ ద వికసిత్ భారత్ అనేది ఒక మార్చ్ తీయాలనుకున్నాం అన్నట్టు. ఫ్రమ్ ట్యాగూర్ ఆడిటోరియం టువర్డ్స్ ఆర్ట్స్ కాలేజ్. అక్కడ దాకా ఆర్ట్స్ కాలేజ్ అది హిస్టారికల్ బిల్డింగ్ కాబట్టి ఏ ఉద్యమమైనా అక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి అందుకే మా డిక్లరేషన్ కూడా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ముందు తీర్మానం చేద్దాం అనుకుంటాం. సో ఆ తీర్మానంలో ఏంటంటే మహిళ యొక్క పాత్ర సమాజ నిర్మాణం గురించి ఏంటి అనేది దాదాపు ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్స్ దే ఆర్ ఫ్రమ్ దేశం నుంచి, దేశ నలుమూలల నుంచి అందరు వీళ్ళు వచ్చారండి. వీళ్ళు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కానీ, అంటే ఈ టెక్నికల్ సెషన్స్లో ఎవరైతే డిస్కషన్ చేసిండ్రో, ఏ అంశాలు అయితే డిస్కషన్ అయినాయో దాని గురించి వాళ్ళ యొక్క రియాక్షన్ అంటూ చేసి, ఇదే కాకుండా భవిష్యత్తులో మన కార్యాచరణ ఇంకా ఎట్లా ఉండాలా, ఒక టీచర్గా తన యొక్క కార్యాచరణ ఇంకా ఎట్లా ఉండాలా, వాట్ వీ కెన్ గివ్ టు ద సొసైటీ. టీచర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక నవభారత నిర్మాణం అన్నట్టు. ఆ నవభారత నిర్మాణం అంటే మనకి బాగా సొసైటీలో వైలెన్స్ అవి ఇవి జరుగుతున్నాయి అన్నట్టు. సో హౌ టు కంట్రోల్ దట్, ఏమి సజెషన్స్ మనం గవర్నమెంట్కి ఇవ్వగలుగుతాము అనేది అదొక ముఖ్య తీర్మానం చేయదలుచుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రమోట్ ద జెండర్ బేస్డ్ మెచ్యూరిటీ డెవలప్మెంట్ లెర్నింగ్ అనేది చైల్డ్హుడ్ నుంచి ఇది గనక ఒక స్టూడెంట్కి స్కూలింగ్ నుంచి నేర్పిస్తే గనక క్రైమ్ రేట్ అనేది తగ్గిపోతుంది. అది ఎట్లా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్దగా అయ్యే వరకు, యంగ్ ఏజ్కి వచ్చే వరకు దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ది ఇమోషనల్ బ్యాలెన్స్ అన్నట్టు. దానివల్ల ఈ వైలెన్స్ ఇంకా ఈ అట్రాసిటీస్ ఇవన్నీ జరుగుతున్నాయన్నట్టు. సో అట్లాంటి వాళ్ళకి యోగా అనేది కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టాలన్నట్టు ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి. దానివల్ల ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ వాళ్ళకి కంట్రోల్. అట్ ద సేమ్ టైం గర్ల్ చైల్డ్కి మార్షల్ ఆర్ట్స్ అనేది కంపల్సరీ ఉండాలంట టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అన్నట్టు. సో ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే కనుక మనం క్రైమ్ రేట్ని తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక ముఖ్య ఉద్దేశం, అంటే మేము చేసుకునే తీర్మానంలో ఇదొకటి. ఇదే కాకుండా భవిష్యత్తులో 2047ని ఒక మహిళా సాధికారత మొత్తం అంటే పూర్తిగా తీసుకురావాలంటే లర్నర్స్, ఎడ్యుకేటర్స్, లీడర్స్ ఈ ముగ్గురు అనుసంధానం అయితేనే కనుక వికసిత్ భారత్ 2047 తీసుకురావగలను అనేది దీని యొక్క సారాంశం అన్నట్టు. శైలజ గారు, చివరిగా అంటే మీరు అన్నట్టు అందరూ టీచర్లు ఒకే వేదిక మీదకి వచ్చి ఏం నేర్చుకుంటారు మరి టీచర్లు, అండ్ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే ఫైనల్గా మీరేం చెప్తారు? ఒక టీచర్ చాలా లిమిటేషన్స్ ఉంటాయండి లేడీస్కి, విమెన్ టీచర్కి. జెంట్స్కి ఉన్నంత ఎక్స్పోజర్ వాళ్ళకి ఉండదు. అంటే ఎందుకు ఉండదు అంటే మన ఇండియాలో మనకు ఒక మంచి ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ ఉంది. కుటుంబ వ్యవస్థకి మూలం అమ్మ నాన్న. మన వ్యవస్థలో నాన్నగారు బయటకు వెళ్ళాలి, అమ్మ ఇంట్లో ఉండాలి. ఉద్యోగం చేసే మహిళ అయినా,
ఆఫీస్ అవర్స్ అయిపోగానే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో గృహిణి బాధ్యతలు అన్నీ తీసుకోవాలి. ఉమ్. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పోజర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఉమ్. అయితే ఇప్పుడు మనకున్న టెక్నాలజీతో ఆ బ్యారియర్ని మనం ఓవర్కమ్ కావచ్చు. ఉమ్. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్, సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం వల్ల ఈ ఇంటరాక్షన్ ఎక్కువైపోతుంది. చాలా పెద్ద నెట్వర్క్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఉమ్. మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేశాము, ఈమెయిల్ ఐడీస్ అన్నీ కలెక్ట్ చేశాము, సావనీర్స్ ఇస్తున్నాము. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసిపోతుంది. నెట్వర్కింగ్, మంచి నెట్వర్కింగ్, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ అయ్యి ఒకళ్ళకొకళ్ళకి మంచి సంబంధాలు ఏర్పడి, అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసినప్పుడు ఒకళ్ళకొకళ్ళకి సహాయం చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. సో ఈ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పోజర్ తక్కువగా ఉంది, అప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్లోకి వచ్చినప్పుడు ఎక్స్పోజర్ పెరుగుతుంది, వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. కొంతమందికి ఏంటంటే టీచర్గా ది బెస్ట్ టీచర్ ఉంటారండి. క్లాస్లో పిన్ డ్రాప్ సైలెన్స్తో అట్రాక్ట్ చేసి క్లాస్ చెప్పగలుగుతారు. బట్ వన్స్ బయటకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు ఉండుంటాయి, కానీ వాళ్ళకి అసలు ఆ అవకాశాలు ఉన్నాయన్న విషయం తెలియదు. వాళ్ళ వర్క్కి ఎంత శాలరీ రావాలి అడగాలన్న విషయం తెలియదు. ఇట్లా ఒక చోటకి కలిసినప్పుడు, డిస్కషన్స్ అయినప్పుడు వాళ్ళు ఇవన్నీ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో దట్ సమాజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మేము ఛార్జ్ చేసేది ఈ కాన్ఫరెన్స్కి ఓన్లీ 200 అన్నట్టు. ఎందుకంటే స్త్రీ ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆడుతుంటుంది అన్నట్టు. ఇప్పుడు 1000 రూపాయలు మేము పెట్టామనుకోండి, దాదాపు సగం మంది రాకపోవచ్చు. అంటే 1000 రూపాయలు మన ఇంటికి దేనికైనా పనికి వస్తాయని చెప్పేసి ఆలోచిస్తుంది అన్నట్టు. కాబట్టి మేము మినిమం అమౌంట్ పెట్టామంట. చాలా మంది మమ్మల్ని అన్నారు కూడా, ఎంత తక్కువ అమౌంట్ అసలుకి అని చెప్పారు అన్నట్టు. బట్ నిజానికి అంటే నాకు కూడా అనిపిస్తుంది, ఇంత పెద్ద ఈవెంట్ మీరు చేస్తున్నారు, 200 రూపీస్ నామినల్ గా అనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు. అదే సార్, దీన్ని మేము అకామిడేషన్ ఇస్తున్నాము, అంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్, బట్ వీఆర్ ఓన్లీ ఛార్జింగ్ బికాస్ విమెన్ షుడ్ బి కంఫర్టబుల్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమెన్ బయటికి రావాలి, ఇట్లాంటి కాన్ఫరెన్సెస్కి రావాలి. ఇప్పుడు మేము 1000 రూపాయలు పెట్టామనుకోండి, సగం మంది అయిపోతుంది. కాబట్టి మినిమం అమౌంట్ పెడితే కనుక మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మహిళా విద్యావేత్తలు ఒక చోటికి చేర్చాలా, మన భావాలు ఏవైతున్నాయో వ్యక్తపరచుకోవాలా, అది మా ముఖ్య ఉద్దేశం. మనీ ఈజ్ నాట్ అ ప్రైమరీ థింగ్ ఫర్ అస్ అన్నట్టు. అంటే మేము పెట్టే ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉందో అది మాకు అది ప్రైమరీ థింగ్ కాదన్నట్టు. ఆ నామినల్ పెట్టడం వల్ల ఏంటంటే కనుక వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్, చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. నిజంగా అండి ఈ ప్రోగ్రామ్ ఒక విస్ఫోటం కాకపోతుంది, నిజంగా చెప్తున్నా కదండి. నిజంగా అంటే శైలజ గారు అండ్ కవిత గారు, చాలా మంచి కాన్సెప్ట్ ఇది. నిజంగా మీ సంస్థ తరఫు నుంచి చేసే ఒక గొప్ప కాన్సెప్ట్. సో ఓవరాల్గా నేననేది కూడా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. సో ఫస్ట్ బేస్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, అది మీకు మళ్ళీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. అండ్ ఇందాక మీరు అన్నారు కదా, దేశవ్యాప్తంగా 12 లక్షల మంది. సో ఇది తెలంగాణ బేస్డ్గా ఇప్పుడు మీరు చేస్తున్నారు. సో తర్వాత ఆంధ్ర బేస్డ్గా, తర్వాత ఇతర స్టేట్స్ బేస్డ్గా కూడా మీరు వెళ్ళాలి, అక్కడ ఈ ప్రోగ్రామ్స్ని అటెండ్ చేయాలి, కండక్ట్ చేయాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్ చూశారు కదా, సో మహిళా విద్యావేత్తలందరూ కూడా ఒకే వేదిక మీదకి, దేశవ్యాప్తంగా ఉన్న మహిళా విద్యావేత్తలందరూ ఏకమై వచ్చే విషయంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. నిజంగా ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనం కూడా అనుకుందాం. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఫీజు విషయంలో కూడా చాలా నామినల్గా పెట్టామనేదే వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి మహిళ బయటికి రావాలి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలి. అండ్ 2047 వికసిత్ భారత్లో మహిళ పాత్ర, విద్యావేత్త పాత్ర ఎలాంటిది అనే ముఖ్యమైన అంశం వారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎంతోమంది పెద్ద వాళ్ళు వస్తున్నారు, ప్రోగ్రామ్ ప్యాంప్లెట్స్లో చూస్తే కూడా చాలామంది పెద్దవాళ్ళు వస్తున్నారు. ఒక్కసారి మీరు అటెండ్ అయ్యి చూడండి, మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది, ఎంత నాలెడ్జ్ని మీరు కూడా షేర్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో ఈవెన్ మా రిక్వెస్ట్ కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మీరు అటెండ్ అయ్యి సక్సెస్ చేయండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఏర్పాటు చేయాలి వారు అని చెప్పి మనస్ఫూర్తిగా మనము కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.